కంటే ముందే ఇబ్బంది పడి చనిపోయేవాళ్ళు. అట్లా కాలంలో జగన్ అంత చేస్తే కరోనా వచ్చినా కూడా ఆయన గవర్నమెంట్కి ఆదాయం లేకపోయినా కూడా అన్నీ అమలు చేశాడు. మరి కూటమి వాళ్ళు 25,000 ఇస్తామని చెప్పి 1,000 రూపాయలు ఎక్కువ చెప్పి వాగ్దానం చేశారు. ఇప్పుడు ఇస్తాము అప్పుడు ఇస్తాము, ఆ పండగ ఏకాదశి, ఉగాది, దసరా అంటున్నారే తప్ప ఏ ఒక్క పండగకు కూడా ఇస్తామని చెప్పింది లేదు. మరి ఎందుకు ఇంత నిర్లక్ష్యమైన ధోరణి? చేనేతలు అంటే మీకు అంత విలువే లేదా? బీసీలు అంటే విలువే లేదా? అబద్ధాలు చెప్పి పబ్బం కప్పుకోవడం తప్ప చెప్పిన వాగ్దానం నెరవేరుస్తామన్న ఆలోచన లేదా? ఇంకా కరెంటు అంటున్నారు, ఉచిత కరెంటు. ఏం చేశారు? కరెంటుకు రకరకాల ఆంక్షలు పెట్టి ఇస్తామంటున్నారు. మీరు పెట్టిన ఆంక్షలకు ఏ చేనేత కార్మికుల దగ్గర ఉండవు. బాడిగలు ఉంటే మీటర్, సొంత మీటర్ ఉండదు, వాళ్ళకంతా లేమంటారు. కొంచెం మార్చి ఏమైనా దయచేసి చేనేతలు ఉపయోగపడి చేయండి. అంత కాకపోతే ఏమని కరకని చెప్పేయండి. వాడికి ఆశ వదులుకుంటారు. వస్తాయి వస్తాయి వస్తాయని మా వాళ్ళు ఎదురూసి కాయలు కళ్ళు వస్తూ ఉంటాయి. చేనేతలందరూ ఒక విజ్ఞప్తి చేస్తున్నాను, కూటమి ప్రభుత్వాన్ని అందరూ కలిసి, చేతనందరూ కలిసి పెద్ద డిమాండ్తో కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొని మనం సాధించుకోవాలా. లేదంటే ఇప్పుడు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని దూరం చేస్తూ వైసీపీని అందరూ దగ్గర చేసుకోవాలని, వైసీపీకే ఓట్లేసి గెలిపించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ చేనేత వందనాలు తెలియజేసుకుంటున్నాము. చేనేతలందరి తరఫున మెయిన్గా ఏ ప్రభుత్వం కానీ చేనేతలను గుర్తించని రోజు, సమాజంలో చేనేతలే లేకపోతే సమాజం ఈ విధంగా ఉండేది కాదు. బట్టలు కట్టుకునే వాళ్ళు కాదు, పరిస్థితి లేదు. నాగరికతను నేర్పించిన చేనేతలే ఈరోజు నాగరికతకు దూరమై ఆకలి దప్పికలతో చాలా బాధపడే పరిస్థితిలో ఇబ్బందులు పడి ఉన్నారు. ఉచిత కరెంట్ అని ప్రభుత్వం చెప్పింది. ఈ ప్రభుత్వంలో ఏ ఒక్కరికి నిజమైన చేనేతకు ఉచిత కరెంటు వర్తించకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. గతంలో 24,000 నేతన్న నేస్తం వేసేది గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వము 25,000 వేస్తాం మేము గొప్పగా చెప్పినారు. కానీ ఏ ఒక్కరికి కూడా నేతన్న నేస్తం ఊసే లేదు. ఆలోచన చేయండి, నేతన్నలు ఎంత ఇబ్బంది పడుతున్నారో. మానం కాపాడే నేతన్న, రైతు అన్నం పెడితే మానం కాపాడేవాడు నేతన్న. ఈరోజు రైతు ఇబ్బంది పరిస్థితిలో ఉన్నాడు, నేతన్న మరీ ఇబ్బంది పరిస్థితిలో ఉంది. ఏ ప్రభుత్వాలైనా నేతలందరికీ నేను తెలియజేసేది, మనమందరం ఐక్యత లేకపోతే ఏ ప్రభుత్వాలు మనను ఉద్ధరించవు. మనమందరం ఐక్యతతో ఉండి రాబోయే ఎలక్షన్లలో మన సత్తా, మన నేతల సత్తా ఏందో మన పొద్దుటూరు నుంచి జెండా ఎగరవేయాలని నేను ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను. మెయిన్గా బీసీల సత్తా ఏందో, బీసీలు అంటే ఏ పార్టీ, తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం నా వెన్నెముక, నా బోను, అది ఇది అంతా ఎన్నో మాటలు చెప్పి గద్దం ఎక్కి కూర్చునేది. ఈరోజు బీసీ కార్పొరేషన్లు ఏమైనాయి? గత ప్రభుత్వం 56 కార్పొరేషన్లు ఒకసారి ఇచ్చి 56 చైర్మన్లు పెట్టి 762 మంది డైరెక్టర్లు పెట్టి ఒక పెద్ద స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసిన గత ప్రభుత్వం గొప్పదా? ఈరోజు వారానికి ఒకటి, నెలకు ఒకటి, సంవత్సరానికి ఒకటి ఇస్తానే ఈ ప్రభుత్వము బీసీల ప్రభుత్వమా? ఆలోచన చేయండి బీసీలారా. లేకపోతే మన ఉనికిడి ఉండదు. గతం మనం రాజకీయంగా ఎదగపోయినా, మనకు ఉపయోగపడే ప్రభుత్వానికి మనం సపోర్ట్ చేయకపోయినా మనం ఇబ్బంది పడతాం. అందుకు ప్రతి ఒక్క బీసీ నడుం బిగించి రాబోయే ఎలక్షన్లో మన బీసీల సత్తా, మన చేనేతల సత్తా, మన యొక్క సత్తాను చూపాలని ఈ సభాముఖంగా తెలియజేస్తూ, ఈ ప్రభుత్వానికి, ఈ కూటమి ప్రభుత్వానికి, ఈ కూల్వే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాడా, ఇదే విధంగా మీరు పోతే ఆయనకు 11 సీట్లైనా వచ్చినాయి, మీకు ఒక్క సీటుతో, ఒకే ఒక్క సీటుతో మీరు ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకు నేను ఈ విధంగా మీకు వార్నింగ్ అనుకోండి, విజ్ఞప్తి అనుకోండి, తెలియజేయడం అనుకోండి. అది ఎప్పటికైనా పొద్దుటూరులో అత్య సంఖ్యలో చేనేతలు ఉన్నారు. ఈరోజు మీరు ఒక చేనేత వ్యాపారస్తుని మీద దాడులు జరిగితే, ప్రభుత్వం పోలీసులు దాడులు జరిగితే ఏమైపోతుంది పరిస్థితి? ఆలోచన చేయండి. మనం ఐక్యత లేని రోజు, మనం బీసీలంతా ఒక ఉండని రోజు మనం ఇబ్బంది పడతాం. మనకి ఏ ప్రభుత్వం మనకు ఆదరించిందో ఆ ప్రభుత్వానికి మనం ఎన్నుండే ఉండాలా. ఏదో ఆ ప్రభుత్వంలో మనకు ఏం చేసినాడు, చనిపోయిన వాళ్ళంతా మంచి వాళ్ళే, బతికిన వాళ్ళ గురించి మనం ఆలోచన చేయాలా. గతంలో ఆయన జనతా పంచాలు పెట్టినాడు, ఆయన ఎక్కడ ఉన్నాడు? ఆయనకే ఎన్నుపోటు పోసి ఈ ప్రభుత్వాన్ని లాక్కునే వాళ్ళ
ఈ నాయకుడిని నమ్మి మనం ఓట్లు వేసాం. కానీ ఈరోజు మన పరిస్థితి ఏమైపోయింది? 50 సంవత్సరాలు బీసీలు కానీ 50 సంవత్సరాలు బీసీ ఏ బీసీకి నువ్వు ఇచ్చినావు? భర్త చనిపోయిన పింఛన్ కూడా నువ్వు ఇవ్వలేని పరిస్థితిలో దుర్మార్గమైన ప్రభుత్వం ఇది నడుస్తుంది. ప్రతి ఒక్క ప్రజలు ఆలోచన చేయండి. ఇటువంటి ప్రభుత్వాన్ని, ఇటువంటి నాయకులను మనం గద్దెదించకపోతే మన ఉనికి ఉండదు, మన పిల్లలకు మనుగడ ఉండదు. ప్రతి ఒక్కరు ఆలోచన చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ జై చేనేత. జై